హలో, నేను మీ మాయా. ఈ వీడియోలో చైనా భారత్ మధ్య ఈ నెలలో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ మూవ్స్ గురించి చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. ఈ నెలలో అసలేం జరిగిందో మీకు ఐడియా ఉందా? ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు అసలు పాయింట్లోకొస్తే, ఈ మధ్య చైనా భారత్ సరిహద్దు దగ్గర కొంచెం ఎక్కువగా కదులుతోంది. లడాక్ వైపు సైనిక ప్రెజెన్స్ పెంచింది. కొన్ని చోట్ల మూవ్మెంట్ కూడా ఎక్కువగా కనిపించింది. ఇది చూసి చాలామందికి ఒకే ప్రశ్న: ఇంత సడన్గా ఇలా ఎందుకు చేస్తున్నట్టు? ఇది కేవలం బార్డర్ ఇష్యూ మాత్రమే కాదు, ఇందులో ఇంటర్నల్ ప్రెషర్ కూడా ఉంది. చైనా ఇప్పుడు ఎకానమీ విషయంలో స్మూత్ ఫేజ్లో లేదు. గ్రోత్ స్లో అయింది. జాబ్స్ గురించి పీపుల్ కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఔట్సైడ్ వరల్డ్కి స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలి అనే థింకింగ్ చైనాకు వస్తోంది. అందులో భాగంగా భారత్ మీద ఫోకస్ పెట్టింది. ఇంకోవైపు చూస్తే యుఎస్ఏ నుంచి కూడా చైనాకు ప్రెషర్ పెరుగుతోంది. ట్రేడ్ రూల్స్, టెక్నాలజీ రెస్ట్రిక్షన్స్, గ్లోబల్ పాలిటిక్స్ అన్నీ కలిసి చైనాను ఇరిటేట్ చేస్తున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ని డైరెక్ట్గా యుఎస్ఏ మీద చూపించలేక నియర్ బై కంట్రీస్ వైపు టర్న్ అవుతాంది. అందులో భారత్ మెయిన్ టార్గెట్ అయింది. ఇంకా ఒక విషయం, భారత్ ఈ మధ్య ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా యాక్టివ్గా ఉంది. యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలతో క్లోజర్ టైస్ పెంచుకుంది. ఇది చైనాకు కంఫర్ట్ జోన్ కాదు. అందుకే భారత్ను అలర్ట్లో పెట్టాలని ట్రై చేస్తోంది. ఇప్పుడు భారత్ ఎలా రెస్పాండ్ అవుతోంది అంటే, చాలా కామ్గా, చాలా స్మార్ట్గా సైన్యాన్ని రెడీ మోడ్లో పెట్టింది. బార్డర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసింది. కానీ అదే టైంలో అన్నెసెసరీ ఫైట్కి వెళ్లడం లేదు. ఎందుకంటే ఇండియాకి లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంది. ట్రేడ్ పూర్తిగా కట్ చేయలేదు. ఎడ్యుకేషన్, బిజినెస్, కొన్ని కనెక్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఫైట్ మోడ్ కూడా కాదు, ఫియర్ మోడ్ కూడా కాదు, బ్యాలెన్స్డ్ మోడ్. రాబోయే రోజుల్లో బార్డర్ దగ్గర ఇండియా ఇంకా అలర్ట్గా ఉంటుంది. స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కానీ వార్ సిచ్యువేషన్ ఇమీడియట్లీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీ టర్న్. ఇండియా ఇప్పుడున్న అప్రోచ్ కరెక్ట్ అనిపిస్తోందా? స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలా, లేక ఎకనామిక్ సైడ్ చూసి స్లోగా వెళ్లాలా? మీ ఆనెస్ట్ ఒపీనియన్ కింద కామెంట్లో రాయండి. నా వ్యూ ఏంటంటే, ఇండియా చేస్తున్నది రైట్ మూవ్. సెక్యూరిటీ కాంప్రమైజ్ చేయకుండా, అవసరం లేని ఎస్కలేషన్ లేకుండా స్మార్ట్ గేమ్ ఆడుతోంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎమోషన్ కాదు, క్యాల్క్యులేషన్ అవసరం. ఇండియా అదే చేస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ క్వశ్చన్స్ లేదా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.